హాయ్ గైస్, టుడే అయితే జీడి మామిడితో ఎలాగ వస్తుందో మీకు అన్నీ చూపిస్తానని చెప్పాను కదా. ఇదిగోండి గైస్, ఇదొక పూత అయితే వస్తుంది. ఫస్ట్గా అయితే పూత అయితే ఇదిగోండి ఇలా వస్తుంది. దాని తర్వాత అయితే ఇదిగోండి ఫ్రెండ్స్, ఎలాగైతే మనం పూత చెట్టు నిండా పూత అయితే పోస్తుంది ఫ్రెండ్స్. పూత పూసిన తర్వాత గింజలు ఎలా దిగుతాయో మీకు బాగా చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, అందులోనే గింజలు అయితే ఇలా దిగుతుంది. దాని తర్వాత వచ్చి ఇలా గుట్లు గుట్లుగా దిగుతాయి. ఇలా గుట్లు గుట్లుగా దిగిన తర్వాత దాని తర్వాత అవి మళ్ళీ ఇలాగా కొంచెం గుట్లు గుట్లుగా అందంగా ఒకటి దిగుతాయి. మనం వాటిని చాలా ఒబ్బడిగా చూసుకోవాలి ఫ్రెండ్స్. ఏమాత్రం మనం వాటిని కింద ఉంటాయి, అవి మనం తొక్కేసినా కానీ అవి దిగం ఇంకా పాడైపోతాయి. చిన్న చిన్నవి ఉన్నాయి కదా, చిన్న చిన్నవి పెద్ద ఇంచుమించు అవి పెద్ద అవ్వడానికి ఒక 10 రోజులు, ఒక 15 రోజుల దాకా పడుతుంది ఫ్రెండ్స్. మొత్తం మీద ఇదిగోండి ఫ్రెండ్స్, అసలు కాయలే అంటే ఇలాగే వస్తుంది. మీకు తెలుసా, ఇలాగా వీటిని కోసి పచ్చిపప్పు కూడా అమ్ముతారు. కేజీ 800 లాంటిది. ఇది చాలా ఎక్కువ రేటు ఫ్రెండ్స్. ఇది జీడిపప్పు కేజీ 800 అంటే మాటలు కాదు కదా. రాయమండ్రిలో చాలామంది చేయించుకుని పెట్టుకెళ్తారు. ఇదైతే పప్పు వేసుకుంది, అదైతే పప్పు వేసుకోలేదు. నేను నొక్కుతున్నాను కదా, అలాగా గట్టిగా ఉందనుకో పప్పు వేసుకునేట్టు, గట్టిగా లేదనుకో మెత్తగా ఉందనుకో పప్పు లేదు దాంట్లోనే. అదే పోయిన పప్పు లేకపోతే 3 రోజుల దాకా 3 రోజుల తర్వాత కొయ్యాలి దాన్ని. ఇవంట్లాగా చూసుకోవాలి మనం జాగ్రత్తగానే. దానికి వీటికి తెగులు కూడా ఉన్నాయి. తెగుళ్ళు కూడా వీటికి ఏమేమి వైరస్ వస్తాయి అవన్నీ కూడా చెప్తాను. చిన్న చెట్టు ఇది బాగా కాసింది అయినా కానీ మన ఛానల్ ఫాలో చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ బాగా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోనే ఇదిగోండి అయితే ఒకటి చూస్తున్నాం మీకు. దీంట్లో కింద లేదు. ఈ పూత అయితే శుభ్రంగా మారిపోయింది. చెట్టు కూడా ఎక్కడ మారిపోయింది కదా. ఇదిగోండి ఫ్రెండ్స్, దిగుతూ ఎలా దిగాలి, మొత్తం గుట్లుగా దిగేది చెట్టు ఎప్పుడునే. అది చెట్టు మీరు చూడటానికి తీసుకొచ్చాను. ఏ పూత చూసినా గుట్లు దిగుతుంది. చాలా బాగా దిగుతుంది ఇది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఎలా దిగుతుందో మొత్తం పూత అంటే మొత్తం పూత ఉంది కదా, పూత అంతా కూడా దిగేద్ది. గుట్లు దిగుతాయి అలాగా. అలా దిగిందంటే మనకి లాభం ఎక్కువ వస్తుంది ఫ్రెండ్స్. అదే కేజీ మార్కెట్లో అయితే కేజీ 800, కేజీ 800, 600 కూడా జరుగుతుంది మామూలు పప్పే. ఇప్పుడు పచ్చిపప్పు అయితే కేజీ 800, 1000 కూడా జరుగుతుందంట. ఒక 3 కేజీల పప్పు తీస్తాం కానీ 1 కేజీ పప్పు అవ్వదు. పచ్చిపప్పు బాగా బోవి ఎక్కువ ఉంటుంది కదా, దాన్ని బట్టి మనం చూసుకొని చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగోండి, అసలు కాయలు అంటే ఇలాగ వస్తుంది. గెలకు వచ్చేసి 3, 4 గెలకు వచ్చి ఒకటి, ఒక కొమ్మకు వచ్చి ఒకటి కాస్తుంది. ఇలాగ వస్తుంది ఫ్రెండ్స్. ఒక కొమ్మకు ఒకటి అలాగే వస్తుంది. ఇవన్నీ ఫ్రెండ్స్, మొత్తం పూత మారిపోయింది. ఒక్కొక్క గెలకు ఒకటి కాస్తుంది చూసారా, ఒక్కొక్క కొమ్మకు ఒకటి కాస్తుంది. అలాగా బాగా అయిపోతే ఇలా కాస్తుంది. బాగా కాసిన దానికి అందంగా కాస్తుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదే తెగులు దీనికి. ఇక దిగుతుంది కదా, నల్లగా అయిపోయి ఇంకా పని చేయదు. ఇంకా అది ఇవన్నీ ఫ్రెండ్స్, కింద రాలిపోయినాయి కదా, ఇలా రాలిపోతాయి. మొదటి తెగులు దీనికి ఇదే. అవి దిగుతుండగా చిన్న ఉన్నాయి కదా, అవి నల్లగా అయిపోయి కింద అయిపోతాయి. ఇదిగోండి ఫ్రెండ్స్, రెండో తెగులు ఏంటంటే ఈ పూత ఉంది కదా, పూత దిగేసి గ్రహణం వస్తుంది కదా మనకి. ఆ గ్రహణం వల్ల లేకపోతే ఈ మంచు కూసేస్తుంది కదా, అదే సీజన్ అయిపోతుంది, మంచు ఫుల్ కూసేస్తుంది. ఆ మంచు వల్ల గట్టనే ఈ పూత అనేది ఇలాగా రాలిపోద్ది ఫ్రెండ్స్. మాది మసి అయిపోద్ది. అంటే కాల్ చేసిన దానిలో ఉంటుంది కొంచెం సూతగానే. రెండో తెగులు వచ్చేసి మన రామచిలక ఉంది కదా, రామచిలక దీన్ని బాగా ఇష్టంగా తింటుంది ఫ్రెండ్స్. మన రైతు చెట్టు పెట్టది రామచిలక రైతులకి నాని చేయలేదంటే ఏముండదో. ఏ శనగలు ఇంకా అన్ని రకాలు తింటుంది అది. దీన్ని అయితే పట్టుకుంటుంది ఫ్రెండ్స్. దీన్ని ప్రతిరోజు పొద్దున్న మార్నింగ్ 2 hours, ఈవినింగ్ 3 hours కూడా కాపలు కాసుకోవాలి మనం. లేకపోతే మనకి పప్పు ఉంచదు. మనం చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి వీటిని. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలాగైతే ప్రతి పప్పు తింటాయి. పప్పు లోపల తినేసి ఇంకా అలా పడతాయి. చూడండి ఫ్రెండ్స్, ఎన్ని వేసినాయి, ఒక 5 ఎక్కలు వేసినాయి. మన ఇది ఎట్లా రైతు పెట్టిన ఛానల్ ఫాలో చేయండి ఫ్రెండ్స్.